ఇంటర్నెట్‌లో ఉపయోగించే ఐపీ అంటే ఏమిటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఒక కంప్యూటర్‌లో వైరస్‌ను గుర్తించడానికి, తొలగించడానికి ఏ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు? యాంటీవైరస్. కంప్యూటర్‌లో ఉండే ర్యామ్ అంటే ఏమిటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఒక డాక్యుమెంట్‌ను ప్రింట్ చేయడానికి ఏ షార్ట్‌కట్ కీని ఉపయోగిస్తారు? కంట్రోల్+పి. యూఎస్‌బి అంటే ఏమిటి? వాట్ డస్ యూఎస్‌బి స్టాండ్ ఫర్? యూనివర్సల్ సీరియల్ బస్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఏఎల్యూని కంప్యూటర్? గణిత మరియు తాత్కాలిక కార్యకలాపాలు. అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఒక కంప్యూటర్ను ప్రారంభించడానికి ఏమని అంటారు? బూటింగ్. ఈమెయిల్లో ఉండే బీసీసీ అంటే ఏమిటి? బ్లైండ్ కార్బన్ కాపీ. కంప్యూటర్లో ఫైల్స్ మరియు ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే చిహ్నాలు ఏమిటి? ఐకాన్స్. ఏ సాఫ్ట్వేర్ కంప్యూటర్ హార్డ్వేర్ను నియంత్రిస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్ నెట్వర్క్లో సర్వర్ను ఏమని అంటారు? మెయిన్ కంప్యూటర్ అంటారు. ఒక వెబ్సైట్ అడ్రస్లో ఉండే .org అంటే ఏమిటి? ఆర్గనైజేషన్. కంప్యూటర్లో అచ్చువేసిన కాపీని ఏమని అంటారు? హార్డ్ కాపీ. ఒక కంప్యూటర్ నుండి డేటాను పంపే పరికరం ఏది? మోడెమ్. కీబోర్డ్లో ఉండే F1 నుండి F12 కీలను ఏమని అంటారు? ఫంక్షన్ కీలు అంటారు. కంప్యూటర్లో టెక్స్ట్ను పర్మనెంట్గా డిలీట్ చేయడానికి ఏ కీని ఉపయోగిస్తారు? షిఫ్ట్+డిలీట్. కంప్యూటర్లో డేటాను తాత్కాలికంగా నిల్వ చేసే మెమరీ ఏది? ర్యామ్. ప్రపంచంలో మొదటిసారిగా ఇంటర్నెట్ను ఉపయోగించినది ఎవరు? అమెరికా రక్షణ శాఖ. కంప్యూటర్కు సంబంధించిన హెచ్టిటిపి అంటే ఏమిటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక కంప్యూటర్లో ఉండే యూఎస్బి పోర్ట్లో దేనికి ఉపయోగిస్తారు? పెన్ డ్రైవ్ అండ్ ఇతర పరికరాలు. కంప్యూటర్లో ఉండే స్పీడ్ దేనిలో కొలుస్తారు? మెగాహెర్ట్జ్ లేదా గిగాహెర్ట్జ్. ఏ సాఫ్ట్వేర్ ఒక వెబ్సైట్ను చూడడానికి వీలు కల్పిస్తుంది? వెబ్ బ్రౌజర్. కంప్యూటర్లో ఒక ఫైల్ను తెరవడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? కంట్రోల్+ఓ. ఒక కీబోర్డ్లో ఉండే అతిపెద్ద కీ ఏది? స్పేస్ బార్. కంప్యూటర్కు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లను నియంత్రించేది ఏది? ఆపరేటింగ్ సిస్టమ్. మరిన్ని వీడియోల కోసం ఎడ్యుటెక్ మీ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.